నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. డమ్మీ లివర్తో మతిన్ మాఫియా పేరుతో ఆగడాలు. ఎస్పీ జానకి శర్మిల. రెస్క్యూ సిబ్బందికి ఎయిర్పోర్ట్ శిక్షణ. డిఎస్పీ అల్లూరి గంగారెడ్డి వెల్లడి. నిర్మల్లో తాళం వేసిన ఇంట్లో చోరీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరితో బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పేర్కొన్నారు. శుక్రవారం సోన్మండ్లోని సాగర్ గ్రామంలో గల వాసవిమాత ఆలయ పరిసర ప్రాంతాల్లో డిఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆమె మొక్కలు నాటారు. అంతకుముందు వాసవిమాతాలలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మండలాల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీ సభ్యులతో పాటు ఆయా శాఖల అధికారులు, వాసవిమాతాల ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవం భాగంగా మన జిల్లాలో ఇది మొక్కలు నాటడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మండలాలు ఈరోజు వరకు మన 5 lakhs కంటే ఎక్కువ ప్లాంట్ ఆల్రెడీ నాటడం జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అన్ని హాస్టల్స్, అన్ని స్కూల్స్లో, అన్ని రోడ్స్లో కూడా అవెన్యూ ప్లాంటేషన్, ఇంకా కిచెన్ గార్డెన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరికీ కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి. మన ఫారెస్ట్ మనే కాపాడాలి, మన ఎన్వైర్న్మెంట్ మనే కాపాడాలి. కాబట్టి మీ అందరికీ ప్రభుత్వం నుంచి కూడా ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా వచ్చి వేల సంఖ్యలో వచ్చి ఇది కార్యక్రమంకి సక్సెస్ఫుల్గా చేయండి. మీరు కూడా వచ్చి ఇది మొక్కలు నాటండి. థ్యాంక్ యూ. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ఉదయం 7 గంటల నుండి స్వామివారికి నెయ్యాభిషేకం నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, ఆలయ గురుమూర్తి, కోశాధికారి సామర వేణుగోపారెడ్డి తదితరులు ఉన్నారు.
వచ్చే నెలలో 11వ తారీఖు నిర్మల్ జిల్లా కేంద్రంలో డమ్మీ లివాలర్స్తో రీల్స్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న 3 యువకులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన అవేద్ చౌస్, షేక్ మతినుద్దీన్, షేక్ ఆదిల్ ఇన్స్టాగ్రామ్లో మతిన్ మాఫియా పేరుతో ఓ పేజీని క్రియేట్ చేశారు. డమ్మీ రివాల్వర్తో ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులకు చిక్కారు. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇక్కడే డిపిఓ హౌస్లో మనం ఒక సెల్ సపరేట్గా చేసి దానికోసం సపరేట్ స్టాఫ్ పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము. నిర్మల్కి సంబంధించిన ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టినా లేదా అరాచకమైన పోస్టులు పెట్టినా వాళ్ళు మానిటర్ చేయాలని మేము లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మతిన్ మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అద్వైత్ చార్జ్ తర్వాత షేక్ మతినుద్దీన్ అండ్ షేక్ ఆదిల్ వీళ్ళ 3 కలిపి ఒక ముఠగా ఏర్పడ్డారు. వీళ్ళు ఈ జల్సాలకి బాగా అలవాటు పట్టి వీళ్ళు ఈ ఆన్లైన్లో బర్తీ కొన్నామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు తెలుస్తుంది. అలాగే ఇంకో పిస్టల్ కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి దోపిడీకి పాల్పడడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా రాత్రులు బస్ స్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్నారు. నైట్ బాగా లేట్ నైట్లో బస్ స్టాండ్లో ఎవరన్నా బస్సు తప్పిపోయిన వాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ బస్సు ఎక్కాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు పట్టుకొని నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు చిన్న దోపిడీ చేయడము లేదా నగర శివారులో మనకి ఎవరు ఇచ్చడము దోపిడీకి పాల్పడడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో ఈరోజు నిర్మల్ పట్టణ పోలీసులు డిఎస్పీ గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 4 సెల్ ఫోన్స్ ఈ వెపన్ సీజ్ చేయడం జరిగింది. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ గంట అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 33వ వార్డులో శుక్రవారం పర్యటించారు. కాలనీ అంతటా కాలినడగా తిరుగుతూ మురుగునీటి కుంటలు పరిశీలించారు. నాలాల వెంబడి పెరిగిపోయిన పిచ్చి మొక్కలు తొలగింపజేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, జవాన్ శేఖర్, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
విధిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని డిఓ డాక్టర్ రవీంద్ర రెడ్డి సూచించారు. వనమహోత్సవంలో భాగంగా లక్ష్మీచంద మండల కేంద్రంలోని జెడ్పీ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. విద్యార్థులు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్, గోదావరి తదితరులున్నారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముందస్తు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల పేర్కొన్నారు. వరద నీటిలో చిక్కున్న బాధితులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బందిని నిర్మల్ జిల్లా కేంద్రం బంగల్పేట వినాయక సార్ చెరువులో ఎయిర్ బోర్డ్ శిక్షణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల్ ఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో గల సిబ్బందికి వరద నీటిలో చిక్కున్న బాధితులను రక్షించేందుకు ఈ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లయితే ప్రోసీస్ ప్రజలను కాపాడేందుకు ముందుంటారన్నారు. మెన్నికి ప్రాక్టీస్ సార్ మీరు వెళ్ళలే దీంట్లో జూనియర్ నందు దేగుణ నందు అది ఉంటేనే ఫోటో వస్తుంది. నిలబడి సార్ ఫోటో నిలబడితే ఫోటో కరెక్ట్ ఫోటో. ఎస్పీ గారి ఆదేశాల అనుసారం డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఫ్లడ్ రిలీఫ్ ట్రైనింగ్ మా సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో ఆపత్కాలంలో ఏ విధంగా మనము ఈ ఫ్లడ్ల ఇరుక్కున్న మన పౌరులను ఎలా రక్షించాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనేది పోలీస్ స్టేషన్లో ఉన్న నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మనం స్పెషల్ బోట్స్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ స్పెషల్ బోట్స్ మనకి ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానికి మేము కూడా పోలీసుల తరఫున మేమున్నాము అనే ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశానుసారంగా ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఎల్లవేళలా నిర్మల్ పోలీస్ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందుబాటులో ఉంటుంది. అందుకనే ప్రజలతో విన్నవించుకునే ఏంటంటే ఎప్పుడైనా సరే పోలీస్ అనేది మీ బాగోగుల కోసం మీ యొక్క సురక్షిత కోసం ఎల్లవేళలా పనిచేస్తుంది. గత కొంతకాలంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్న విన్నర్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టూరు ప్రవణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిలబస్ తీసుకువచ్చి ఐఐటి, జేఈఈ మెయిన్స్ వంటి ఫేక్ మోడల్ చెప్పి అడ్మిషన్లు చేయించుకుంటున్నారన్నారు. విద్యార్థులపై ఒత్తిడి చేస్తూ సిలబస్ నిర్వహిస్తున్నారని, ఈ విషయం ఉన్నతాధికారులు తెలిసినా విన్నర్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు విన్నర్ విద్యా సంస్థల మీదకు చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం నాయక్ జాదవంజీ, రాజు, రాథోడ్ గణేష్, సుమిత్, ఎండి షఫీ, రామకృష్ణ, అవిరుద్దీన్ తదితరులున్నారు. విన్నర్స్ యాజమాన్యంపై టీజీవీపీ జిందాబాద్. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ పట్టణంలో విన్నర్స్ అనే ఒక పాఠశాల ఇష్టం వచ్చినట్లు నడపడం పట్ల పలు అనుమానాలు తావిస్తుంది. అలాగే నిర్మల్ పట్టణంలో ఈద్గాం చౌరస్తాలో ఉన్న విన్నర్స్ అనే పాఠశాల నిబంధనలు విరుద్ధంగా వాళ్ళ సిలబస్ నడుపుతాం, మాకెవరు ఏమంటారు అని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో మీ విన్నర్స్ పాఠశాలపైన చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిర్మల్ పట్టణంలో విన్నర్స్ అనే 2 బ్రాంచులుగా ఉన్నాయి. ఎలా పర్మిషన్లు ఇచ్చారు, అలాగే షిఫ్టింగ్ పర్మిషన్లు విచ్చలవిడిగా ఇస్తూ ఇటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నాయి. అలాగే మొన్న చూసుకుంటా ఉంటే బుక్స్ వచ్చినాయని చెప్పేసి మెసేజ్లు పెట్టడం తల్లిదండ్రులకు సిగ్గు చేయడం చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి విన్నర్స్ అనే పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపు డిఈఓ వినతి పత్రం లేదా అలాగే విన్నర్స్ యాజమాన్యం దిష్టి బొమ్మలు అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తుంది. అలాగే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇటు తల్లిదండ్రులను విద్యార్థులను ప్రొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎవరు పర్మిషన్ ఇచ్చిందంటే మాకు ఉన్నతాధికారులు పర్మిషన్ ఇచ్చారు అని. నిర్మల్ జిల్లా కేంద్రం సోమవార్పేట కాలనీలో తాళం వేసిన ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. బాధితురాలు శ్రావణ తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఇంటికి తాళం వేసి స్థానిక బంగల్పేట కాలనీలో బంధువులింటికి శుభకార్యానికి వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం పగిలి ఉండడం గమనించారు. లోపలికి వెళ్ళి చూడగా బీరువాలో బట్టలు చిందరవందరగా కనిపించాయి. ఇంట్లో ఉన్న 10,000 నగదు దొంగలు ఎత్తుకెళ్లట్టు బాధితులు వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీమ్ సిబ్బంది అక్కడికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. ఇదైతే మీరు ఎవరు ముట్టలేదు కదమ్మా తమ్ముడు, ఇది ముట్టలే కదా మీరు. దోస్తాను అట్లా ఉండదు బిస్కుట్ సోమవారపేట దగ్గర రెంట్కి వచ్చింది. రెంట్కుంటున్నా మా చెల్లెది మ్యారేజ్ ఉన్నది, డబుల్ బెడ్రూమ్లో వాళ్ళ ఇంటి అక్కడ ఉంటుంది. అయితే నైట్ అంతా మేము 9:30కి ఇక్కడికి పోయినాం. పొద్దున్న మా బాబు ఇక్కడ బంద్ చేశాడు డ్రింకింగ్ వాటర్. పొద్దున్న 9 గంటలకు వచ్చి ఊస్తే తాళం పలగట్టినట్టు ఉన్నది. అదే తలుపు తెరవెట్టి నాకు ఎవరు చేసి నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి తలుపు పలగొట్టి వస్తాను పోలీస్ స్టేషన్ ఇంట్లోకి వచ్చి 20 గంటలు 10 పొద్దున పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు ఎమర్జెన్సీలో విచారణ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర తిథిని పురస్కరించుకొని మండలంలోని కొండాపూర్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. కె మహేందర్ రెడ్డి గురుస్వామి ఈ పడిపూజ మహోత్సవం చేపట్టారు. గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా నేరడుగొండకు చెందిన శ్రీకాంత్, అయ్యప్ప భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురుస్వామి నవయమూర్తి, పంతిక యువరాజ్, అమ్ముల సిద్ధు, రాజేశ్వర రెడ్డి, సగ్గం రాజు, శ్రీనివాస్ తదితరులున్నారు. అయ్యప్ప
కాదు స్వామి శిక్ష పెట్టవయ్య నన్ను రక్ష పెట్టవయ్యని శరణు కోరి వచ్చాను మణికంఠ ప్రభుత్వాలు మారినా విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు అందడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ భుజంగరావు వినతి పత్రం అందజేశారు. గత 6 ఏళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వీరికి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, అరవింద్, మోహన్, రవి, సోమేష్, రాహుల్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్గా ఇటీవల బదిలీపై వచ్చిన అభిలాష్ అభినవ్ను సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సాయిబాబా చిత్రపటాన్ని అందజేశారు. తొలిసారి నిర్మల్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి గాను అభినందనలు తెలిపారు. గండిరామన క్షేత్రంలో కొలువుదీరిన సాయిబాబా ఆలయ ప్రశస్తాన్ని కలెక్టర్ తెలియజేశారు. ఆలయాన్ని సందర్శించారని కోరారు. సమాచార శాఖ కార్యాలయ సహాయకురాలుగా కమలమ్మ చేసిన సేవలు మరవలేనివని జిల్లా పౌర సంబంధాల అధికారి ఈ విష్ణువర్ధన్ అన్నారు. జూన్ 30న పదవీ విరమణ పొందిన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ తన కార్యాలయంలో కమలమ్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాల్వా, పూలమాల వెంబటితో సత్కరించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల కమలమ్మ విధి నిర్వహణలో సమాచార శాఖ ఉన్నతాధికారుల మన్ననలు పొందారన్నారు. పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ శేష జీవితం ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ తెలిపారు. కార్యాలయ సిబ్బంది సందీప్, నరేష్, పుష్ప, జయలలిత, జిల్లా పంచాయతీ కార్య సిబ్బంది శోభారాణి, ప్రసన్న, కిరణ్, గంగారాం తదితరులున్నారు. జిల్లా కేంద్రంలోని గండిరామన్న సాయిబాబాలయంలో గురువారాన్ని పురస్కరించుకుని సాయిపల్లి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ ఆధ్వర్యంలో సాయిబాబా చిత్రపటాన్ని పల్లెకులో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఆషాఢమాసం గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు గోరింటాకు పెట్టి సందడి చేశారు. ప్రధానోపాధ్యాయులు శ్యాంప్రకాష్ మాట్లాడుతూ మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడడంతో వాతావరణం చల్లగా మారుతుందన్నారు. చేతులకు సూక్ష్మక్రిములు అంటుకోకుండా గోరింటాకును పెట్టుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు పలు రాష్ట్రాల్లోని ఐఐటి, ఎన్ఐటి సీట్లను సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.
పాఠశాలకు చెందిన తేజస్విని, సచికేత్ రెడ్డి, సాయి మనోజ్ఞ, అరవింద్నాథ్, శ్రీహర్షిత్, రజజ్ఞ, సిద్ధు, సుహాసిన్ రెడ్డిలు ఐఐటి, ఎన్ఐటి సీట్లను సాధించారు. వీరిని పాఠశాల యాజమాన్య పోతారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శెట్టి విద్యార్థులు అభినందిస్తూ సన్మానించారు. I am Rasagna and now I'm going to join IIT Madras as a civil engineer. I have completed my school education in Vasari Olympiad. I would really express my gratitude towards my teachers and all the management who cooperated us and provided a proper foundation which helped for my intermediate education. And these foundations and all these opportunities, the syllabus and curriculum helped us very much. And we saw many of our students are suffering a lot due to lack of foundation. In the branch of computer science and engineering, I thank my school for giving me this opportunity to learn everything from the very basics. And I have studied in Vasari school from my LKG to the 10th standard. They introduced us the IIT Foundation from 6th class. They especially focused mainly on maths, physics and chemistry, which have later helped me in my intermediate. Now I am studying in IIT Bombay with a branch of electrical engineering. The school has provided some amazing foundation for my studies in Inter. So I am expressing my gratitude towards all the teachers and staff. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. డమ్మీ లివర్తో మతిన్ మాఫియా పేరుతో ఆగడాలు. ఎస్పీ జానకి శర్మిల. రెస్క్యూ సిబ్బందికి ఎయిర్పోర్ట్ శిక్షణ. డిఎస్పీ అల్లూరి గంగారెడ్డి వెల్లడి. నిర్మల్లో తాళం వేసిన ఇంట్లో చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.